దాంతో ఆచారం వదిలేసి వాళ్ళు వచ్చేశారు. ఈరోజు మా తప్పిదానికి అందరి తరపున మీ అమ్మగారికి క్షమాపణ చెప్పుకుంటున్నాము. అయ్యో, అయ్యో, అప్పుడు ఏదో ఆవేశంలో అన్ని అనర్థాలు జరిగిపోయాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? నువ్వింత మంచిదానివని ఆ రోజు తెలీదమ్మా. లేదంటే నోరు కట్టేసుకుని ఉండేవాళ్ళమమ్మా. ఈరోజు ఊరు బాగుండేదమ్మా. అయ్యా, మీ ఇంటి వారసుణ్ణి తీసుకొని మీ పుట్టిన గడ్డకి మీరు తిరిగి ఈ దసరా పండక్కి వచ్చి ఆ అమ్మలగన్న అమ్మకి సారే ఇవ్వండి. దాని వలన ఊరు ఊరు రుణపడి ఉంటాం. అయ్యో, అంతలా అడగాల? పద్మాక్షి, ఏమంటావమ్మా? ఏమంటాను నాన్న, అందరం వెళ్దాం. మన విహారీ చేతుల మీదుగా జరిపించాల్సినవన్నీ జరిపిద్దాం. మేమందరం వస్తాం. అవును, మా నాన్న, మా తాతయ్య, మా వంశం పుట్టిన నేల దుర్భిక్షంలో ఉందంటే వచ్చి మా కర్తవ్యం నిర్వర్తించడం మా బాధ్యత. మా కుటుంబం మొత్తం వస్తాం. మన ఊరికి అండగా నిలబడతాం. ఎంత మంచి మాట చెప్పావు బాబు. హరికృష్ణ గారి అబ్బాయి అనిపించుకున్నావు. నిన్ను చూస్తుంటే మీ నాన్నను చూస్తున్నట్టే ఉంది బాబు.